హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి 600 crores రిలీజ్ చేశామని ఇంతకుముందు మనకి ఒక జీవో కూడా రిలీజ్ అయింది కదా. సో అది మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూశారు. మరి చాలామంది అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు, సో అసలు రిలీజ్ చేశారు లేదని కూడా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, దీని గురించి వీడియోలు తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఎస్సీ స్టూడెంట్స్కి సంబంధించి MTF రిలీజ్ అయిందని ఒక స్టూడెంట్ కామెంట్ చేశారు. సో నేను వీడియోలో చూపించాను, మీకు చూడండి. అంటే వస్తీ దేవునికి సంబంధించి అమౌంట్ క్రెడిట్ అయ్యిందంట తనకి. ఇంకా మనకి విద్యాదేవునికి సంబంధించి RTF ఉంటుంది కదా, అదైతే రిలీజ్ అవ్వలేదని నాకైతే కామెంట్ అయితే చేశారు. సో మరి మీకు ఎవరికైనా ఇలా రిలీజ్ అయిందేమో, అది CSS అమౌంటా లేదంటే స్టేట్ గవర్నమెంట్ అమౌంటా తెలిస్తే మీరు ఎస్సీ స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయండి. అలాగే అమౌంట్ క్రెడిట్ అయ్యిందా లేదా అనేది నేనైతే పోల్ పెట్టాను. సో అందులో కొంతమంది మాత్రమే, చాలా తక్కువ పర్సంటేజ్ సో అమౌంట్ క్రెడిట్ అయినట్లు క్లిక్ చేశారు. మిగతా వాళ్ళందరూ పడలేదనే క్లిక్ చేశారు. సో పడిందని క్లిక్ చేసిన వాళ్ళు ఎస్సీ స్టూడెంట్స్ అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో పడి ఉంటుంది కాబట్టి. సో అందువలన వాళ్ళు క్లిక్ చేసి ఉంటారు. మిగతా క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో పడదు కాబట్టి, కాలేజ్ అకౌంట్లో పడుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా స్టేటస్ కూడా అప్డేట్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ మెంబర్స్ అలా క్లిక్ చేసి ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఇది అమౌంట్ అయితే రిలీజ్ చేసినట్లు జీవో ఇచ్చారు, కానీ ఇది కార్పొరేషన్ వైజ్గా మనకి అమౌంట్ క్రెడిట్ చేస్తారు కాబట్టి మనకి లేట్ అయితే అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు చెప్తున్నాను, బీసీ వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళకి బీసీ కార్పొరేషన్ నుంచి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. సో అప్పుడు బీసీ కార్పొరేషన్ వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు బీసీ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా కాలేజ్ అకౌంట్లో అయితే అమౌంట్ పడుతుంది. ఇది మనకి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి కాబట్టి ఇది కాలేజ్ అకౌంట్లోనే పడుతుంది. మీకు కాలేజ్ అకౌంట్లో పడినా కూడా స్టేటస్ అప్డేట్ అవ్వకపోతే, ఒకవేళ అమౌంట్ పడినా కూడా మీకు తెలియదు. కాలేజీలో అడిగినా కూడా చాలామంది చెప్పట్లేదని అంటున్నారు, కాలేజ్ వాళ్ళు పడలేదని అంటున్నారు. సో మరి ఇది కార్పొరేషన్ వైజ్గా రిలీజ్ చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. సో వాళ్ళు చెప్తేనే మీకు తెలుస్తుంది, లేదంటే స్టేటస్ అప్డేట్ అయితేనే తెలుస్తుంది. అంతవరకు మనం వెయిట్ చేయడమే. సో అమౌంట్ అయితే రిలీజ్ చేసినట్లు జీవో మాత్రం ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది కాలేజ్లో అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా పడిందా లేదో చెప్పట్లేదు. అలాగా ఒకవేళ పడినా కూడా వాళ్ళు చెప్పరు, మళ్ళీ తిరిగి ఫీజు అయితే మమ్మల్ని అడుగుతున్నారు అని కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. సో మరి ఇలా కాలేజ్ అకౌంట్లో రిలీజ్ చేయడం చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే అమౌంట్ పడింది లేదా అనేది క్లారిటీగా తెలియట్లేదు, కాలేజ్ వాళ్ళు కూడా చెప్పట్లేదు అని అంటున్నారు. డైరెక్ట్గా మా అకౌంట్లో వేస్తే మేము పే చేస్తాం కదా అని కూడా చాలామంది అయితే అంటున్నారు. సో మరి మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేయడం మంచిదా, కాలేజ్ అకౌంట్లో వేయడం మంచిదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ చేసిన అమౌంట్ అయితే కార్పొరేషన్ వైజ్గా అమౌంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికి రిలీజ్ చేస్తామని చెప్పి 1 వీక్ అయిపోయింది కాబట్టి మనకి అమౌంట్ వాళ్ళు కార్పొరేషన్ వైజ్గా కొంతైనా కూడా రిలీజ్ చేసే ఉంటారు. సో మరి మీ కాలేజ్ అకౌంట్లో పడిందా లేదనేది స్టేటస్ ఎవరికైనా అప్డేట్ అయితే కామెంట్ అయితే చేయండి, మిగతా స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. ఎవరికైనా కాలేజ్లో కూడా అడిగినా పడిందని చెప్పినా కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.